Tech students, welcome to Ardhashastra Learning. మనము ఇండియన్ పాలిటిక్ గవర్నెన్స్ కి సంబంధించిన 2024 ఏదైతే ఎంసీక్యూస్ మాడ్యూల్ ఉందో ఆ మాడ్యూల్ కి సంబంధించిన వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేది నేను చేయబోతున్నాను. రైట్, ఇది కొన్ని ఎంసీక్యూస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ ఆల్సో. రైట్, లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఒక్కసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. యా, ఐ హోప్ యూ కెన్ సీ దిస్. మనకి ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ ఒక్కసారి చూస్తే మీరు ఇక్కడ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ జన యోజన అభియాన్. ఈ జన యోజన అభియాన్ని పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్. మరి దీనికి సంబంధించి వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లాంచ్ ది జన్ యోజన అభియాన్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫర్ నెక్స్ట్ 1 year. ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్స్ ఫర్ 2025-26. The implementation of this abhiyan is planned only at gram panchayati level. So only అనే పదం ఉంది కాబట్టి ఇది తప్పు. According to Article 243G, recognizing the panchayatis as institutions of self-government, it mandates them to prepare plan for economic development and social justice. ఇది కూడా కరెక్ట్. సో ఆన్సర్ షుడ్ బి రైట్. ఆన్సర్ ఈజ్ 3 A and C. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. అదేంటి సార్ అంటే మనకి ఆర్టికల్ 243G. ఆర్టికల్ 243G టాక్స్ అబౌట్ ఫంక్షన్స్ ఆఫ్ ది Panchayati Raj institutions. Article 243G to be read with Schedule 11 of the Indian Constitution. అంటే ఇక్కడ Schedule 11 talks about certain functions to be performed by panchayatis. ఎలా ఎన్ని ఉన్నాయి సార్ అంటే there are 29 functions to be performed by పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి మనకి తెలుస్తూ ఉంది. ఈ 29 ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డైరెక్ట్ పంచాయతీస్ కి మాత్రం రావు. ఇది వినాలి, ఇది ఇంపార్టెంట్. మరి ఎలా వస్తాయి సార్ అంటే స్టేట్ లెజిస్లేచర్ చట్టం ద్వారా ఈ 29 అధికారాలు ఏవైతే ఉంటాయో దాంట్లో ఏదైనా ఒక్క అధికారము లేదా అన్ని అధికారాలు పంచాయతీలకు ఇవ్వచ్చు అని చెప్పి ఆర్టికల్ 243G చెప్తుంది. సిమిలర్లీ ఆర్టికల్ 243W ఉంటుంది మనకి. రైట్, ఆర్టికల్ 243W వచ్చేసి ఫంక్షన్స్ టు బి పర్ఫార్మ్డ్ బై మున్సిపాలిటీస్ టు బి రెడ్ విత్ Schedule 12 of the Indian Constitution, which consists of 18 functions to be performed by the మున్సిపాలిటీస్ అన్నమాట. రైట్, ఇది దీని యొక్క థీమ్ కూడా ఉంది. ఇది రైట్ మనకి గవర్నమెంట్ దీని యొక్క థీమ్ కూడా పెట్టడం జరిగింది. ఆ థీమ్ ఏంటంటే రైట్ सबकी योजना सबका विकास. सबकी योजना सबका विकास. దిస్ ఈజ్ ద థీమ్ ఆఫ్ దిస్ స్కీమ్ సార్. ఈ స్కీమ్ యొక్క థీమ్ వచ్చేసి సబ్కి యోజన సబ్కా వికాసు. అంటే ఇన్వాల్వింగ్ రూరల్ సిటిజన్స్ ఇన్ రూరల్ డెవలప్మెంట్, యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ సిటిజన్స్ అనేవి అంటారు. మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ రైట్ రాజీవ్ రంజన్ సింగ్ గారు రైట్ ఇతను స్టార్ట్ చేయడం జరిగింది ఇది. సో దిస్ ఈస్ ది ఫస్ట్ క్వశ్చన్ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ కోసము 2025-26కే మళ్ళీ మీరు ఎగ్జామ్లో 5 years అని అంటాడు. తప్పు, 5 సంవత్సరాలకు కాదు, ఇది ఓన్లీ 1 సంవత్సరానికి మాత్రమే ఉంది. ఆర్టికల్ 243G ఇవన్నీ చూసుకోవాలి. ఐ హోప్ యు ఆల్ నో. మనకి 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏదైతే 1992లో పాస్ అయిందో 1993 ఏప్రిల్ 24వ తారీఖు అమల్లోకి వచ్చింది మనకి ఇది. రైట్, ఈ చట్టం ద్వారా పార్ట్ 9 యాడ్ చేశారు. పార్ట్ 9 కన్సిస్ట్ ఆఫ్ ఆర్టికల్ 243 to 243O. 243 నుంచి 243O వరకు ఉంది.
ఆర్టికల్ మన April 24th is observed as నేషనల్ పంచాయతీ రాజ్ డే. నేషనల్ పంచాయతీ రాజ్ డేగా ఎందుకు సెలబ్రేట్ చేస్తామంటే 73వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది అమల్లోకి వచ్చింది కాబట్టి. బలవంత్ రాయ్ మెహతా ఈస్ కాల్డ్ ది ఫాదర్ ఆఫ్ పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. రిపన్ ఈస్ కాల్డ్ ది ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ఇన్ ఇండియా. ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ సార్. లెట్స్ గో టు ద సెకండ్ క్వశ్చన్. ఏంది సెకండ్ క్వశ్చన్ ఏంది? జాగ్రత్తగా వినండి. 1 సెకండ్. సెకండ్ క్వశ్చన్ ఏంది? 1 సెకండ్. సెకండ్ క్వశ్చన్. యా ఓకే. ఇవన్నీ ఇట్లా ఉరుకురికి తీయాలంటే కష్టం కదా మనకి. ఇది సెకండ్ చూడండి, నేను చదివి వినిపెడతా కదా మీకు, ఏం టెన్షన్ లేదు. How many of the following statements are correct regarding how many of the following statements are correct regarding how many of the correct statements regarding right how many of the following statements are correct regarding right Sarthi 1.0. ఈ సార్థి 1.0 రిలేటెడ్ గా how many of the following are correct అని అడుగుతున్నారు సార్. వాట్ ఈస్ దిస్ సార్థి 1.0? మనకి లీగల్ అవేర్నెస్, లీగల్ ఎయిడ్ కి సంబంధించిన ఇది ఒక పథకం. ఏంటిది? ద డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ లాంచ్డ్ రైట్ సార్థి 1.0. ఇట్ ఆఫర్ సినర్జీ బిట్వీన్ లెజిస్లేచర్, జుడిషియరీ. ఇట్ ఆఫర్ సినర్జీ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ. It offers synergy between executive and judiciary, not legislature and judiciary. Right? So, it is wrong. B tappu. Right? To further social justice. It empowers the disadvantaged communities to awareness generation, legal support, promoting effective access to welfare schemes. Ante నాకు తెలిసి ఏసీ కరెక్ట్. సో 2 అనుకుంటున్న ఆన్సర్ ఒకసారి చూద్దాం. సో ఆన్సర్ వచ్చేసి 2. సో ఆన్సర్ వచ్చేసి 2. రైట్? దిస్ ఈస్ వెరీ ఈజీ కదా. ఆన్సర్ వచ్చేసి 2. యా, ఐ హోప్ యూ కెన్ సీ దిస్ నౌ. మనకి వాట్ ఆర్ ద అదర్ స్కీమ్స్ విత్ రెస్పెక్ట్ టు లీగల్ ఎయిడ్. లీగల్ ఎయిడ్ కి సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన వేరే ఏవైనా స్కీమ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఫస్ట్ వన్ వచ్చేసి టెలీలా అనేది ఒక స్కీము. దాంట్లో భాగంగా మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. అదే నెంబరు 15100. మీకు ఎప్పుడైనా న్యాయపరంగా ఏదైనా సందేహాలు వస్తే ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు దే విల్ క్లియర్ యువర్ డౌట్స్. అదేవిధంగా న్యాయ బంధు స్కీమ్. అదేవిధంగా న్యాయ మిత్ర స్కీమ్. అదేవిధంగా లోక్ అదాలత్స్, గ్రామ్ న్యాయాలయాస్, న్యాయ బంధు, ఇవన్నీ స్కీమ్స్ కూడాను లీగల్ అవేర్నెస్ కోసము. మనకి నాల్సా చట్టాన్ని ప్రోత్సహిస్తూ ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది. ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ విచ్ ఈస్ ఎ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా యాడ్ చేయడం జరిగింది. రైట్? ఈ విషయాలు మీకు తెలుసనే అనుకుంటున్నాను నేను. సో దిస్ ఈస్ యువర్ సెకండ్ క్వశ్చన్ సార్థి, రైట్, విచ్ ఈస్ యువర్ సోషల్ జస్టిస్ మరియు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ స్టార్ట్ చేసింది 1987. ఈ చట్టం ఎప్పుడో వచ్చింది సార్ అంటే 1987లో అమల్లోకి వచ్చింది. రైట్? ఈ చట్టము ఇట్ ఎయిమ్ ఇస్ టు ఎంపవర్ ద డిసడ్వాంటేజ్ కమ్యూనిటీస్ ఆర్ కరెక్టే. ఇట్ ఆఫర్ సినర్జీ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ. సో సెకండ్ వన్ వచ్చేసి ఓన్లీ 2 కరెక్ట్ అనమాట. మూడో క్వశ్చన్ చూడండి ఒక్కసారి మూడో క్వశ్చన్ చూడండి. యా, ఒక్కసారి థర్డ్ క్వశ్చన్ చూడండి, జాగ్రత్తగా వినండి. ఇది కూడా లీగల్ ఎయిడ్ కి సంబంధించినది. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ స్టెప్స్ టేకెన్ బై ది గవర్నమెంట్ ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్. దానికి సంబంధించిన ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు అనమాట. ఫస్ట్ వన్ దిశా స్కీమ్ లీగల్ ఎయిడ్ రిలేటెడ్ గానే తీసుకొచ్చారు. స్ట్రెంథెన్ ప్రీ లిటిగేషన్ మెకానిజం కరెక్ట్ సార్. టెలీలా టు ఫెసిలిటేట్ డెలివరీ ఆఫ్ లీగల్ అడ్వైస్ కరెక్ట్ సార్. లోక్ అదాలత్ లో దెర్ ఈస్ ఎ కోర్ట్ ఫీ పేయబుల్ వెన్ ఎ మ్యాటర్ ఈస్ ఫైల్డ్ ఇన్ లోక్ అదాలత్ తప్పిది. దెర్ ఈస్ నో కోర్ట్ ఫీ ఇన్ లోక్ అదాలత్.
Nyayamitra program. Through this, interested lawyers can register themselves to volunteer pro bono services. I think ఇది తప్పు అనుకుంటున్నాను నేను. ఆన్సర్ వచ్చేసి కరెక్ట్, ఏ అండ్ బి. ఇది న్యాయ బంధు స్కీమ్. ఇది న్యాయ బంధు స్కీమ్. అది న్యాయ బంధు స్కీమ్ లో ఇంట్రెస్టెడ్ అడ్వకేట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు, లీగల్ ఒపీనియన్ ఇవ్వడానికి రిజిస్టర్ అనేది అవుతారనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఏ అండ్ బి. మనకి దిశ స్టాండ్స్ ఫర్ డిజైనింగ్ ఇన్నోవేటివ్. ఇది ఇంపార్టెంట్. డిజైనింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ హోలిస్టిక్ యాక్సెస్ టు జస్టిస్. ఇది అడిగే అవకాశాలు ఉన్నాయి ఎగ్జామ్ కి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిశ? దిశ స్టాండ్స్ ఫర్ డిజైనింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ హోలిస్టిక్ అప్రోచ్, హోలిస్టిక్ యాక్సెస్ టు జస్టిస్. హోలిస్టిక్ యాక్సెస్ టు జస్టిస్. టెలీలా మీకు ఇందాక నెంబర్ కూడా చెప్పినా కదా, 15100 కొట్టాలా. న్యాయ బంధు అంటే ఏంటి? టు దిస్ ఇంట్రెస్టెడ్ లాయర్స్. అది ఇంట్రెస్టెడ్ లాయర్స్ న్యాయ బంధు. ఇక్కడేమో న్యాయమిత్ర రాస్తుంది. న్యాయమిత్ర ఏంటి? టు ఫెసిలిటేట్ డిస్పోజల్ ఆఫ్ 10 to 15 years కేసెస్ ముందే అయిపోగొడతారు అనమాట. సో దాన్ని న్యాయమిత్ర అని అంటారు అనమాట. అయితే న్యాయమిత్రలో బోత్ సివిల్ మరియు క్రిమినల్ కేసెస్ రెండు కూడా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. లోకల్ లో ఫీస్ ఏమి ఉండదు, రైట్. అవుట్ సైడ్ కోర్ట్ సెటిల్మెంట్ అని కూడా అంటారు దీన్ని. సో ప్రీ లిటిగేషన్ సెటిల్మెంట్స్ అన్ని కూడాను దీనిలో చూస్తూ ఉంటాం. ఇది మనకి మూడో క్వశ్చన్. లెట్స్ గో టు ద ఫోర్త్ క్వశ్చన్ సార్. నా ఫోర్త్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఆర్టీఏ. ఆర్టీఏ ఎప్పుడు న్యూస్ లోనే ఉంటుంది. ఈ ఆర్టీఐ ఎప్పుడు న్యూస్ లోనే ఉంటుంది, రైట్. ఫోర్త్ క్వశ్చన్ చూడు, జాగ్రత్తగా వినండి. కెన్ యూ సీ ఇట్? రైట్, డన్. చలో చూడండి సార్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ఆర్టీఏ యాక్ట్ ఆఫ్ 2005? ఇట్ వాస్ ఎనాక్టెడ్ అండ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ జూన్ 2005. తప్పిది. ఆర్టీఏ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద మంత్ ఆఫ్ October 12th, 2005. అక్టోబర్ 12వ తారీఖు 2005 రోజున ఆర్టీఏ అమల్లోకి వచ్చింది. ఫస్ట్ వన్ రాంగ్. ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సోనల్ అండ్ ట్రైనింగ్ అండర్ ద మినిస్ట్రీ ఈస్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ. ఇది కరెక్టే అండి. సెంట్రల్ అండ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్స్ వేర్ సెటప్ టు ఓవర్సీ ఇట్స్ ఇంప్లిమెంటేషన్, అడ్రస్ అపీల్స్. కరెక్టే, రైట్. లోవర్ కోర్ట్స్ ఆర్ barred from entertaining suits or applications, but the writ jurisdiction of the Supreme Court and High Court under Article 32 and 226 of the Constitution remains unaffected. ఇది కూడా కరెక్టే. సో BCD I think answer is 2. BCD is correct. మనకి ఇక్కడ జాగ్రత్తగా వినాలి ఇప్పుడు మీరు, రైట్. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ప్రకారంగా, రైట్, ఇన్ఫర్మేషన్ అనేది తెలియడం మన హక్కుగా భావించి మనకి వినీత్ నారాయణ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. వినీత్ నారాయణ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో దాని ద్వారా మనకి ఈ సమాచార హక్కు చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ సమాచార హక్కు చట్టం కింద మనకి ఇక్కడ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ ఎనీ ఫార్మ్. ఎలక్ట్రానిక్ ఫామ్ అడగొచ్చు, మీకు శాంపుల్స్ అడగొచ్చు, లేదా ఇన్స్పెక్షన్ చేసుకోవచ్చు, ఏదైనా డాక్యుమెంట్స్ అడగొచ్చు, ఈమెయిల్, ఎలక్ట్రానిక్ ఫామ్ లో ఏదైనా కూడా ఇన్ఫర్మేషన్ అనేది అడగొచ్చు. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అడగొచ్చు, ఏవైనా అడగొచ్చు. ఎవరిని అడగాలి సార్ అంటే కన్సర్న్ పబ్లిక్ అథారిటీకి అడగాల. ఈ పబ్లిక్ అథారిటీ అంటే ఎవరు? గవర్నమెంట్ లో ఉండే అన్ని పబ్లిక్ అథారిటీ, కానీ దేర్ ఆర్ సర్టన్ ఎగ్జంప్షన్స్. అంటే రైట్, హోమ్ మినిస్టర్ కానీ, లేదా డిఫెన్స్ ఫోర్సెస్ కానీ, లేదా పారామిలిటరీ ఫోర్సెస్ కానీ, రైట్, లేదా ఇంటెలిజెన్స్ బ్యూరో కానీ, రైట్, లేదా ఈ ఎకనామిక్ అఫెండర్స్ డిపార్ట్మెంట్ కానీ, రైట్, పారామిలిటరీ కానీ, మిలిటరీ కానీ, ఇవన్నీ కూడాను దే ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ఆర్టీఐ, రైట్. మరి వాట్ అబౌట్ జుడిషియరీకి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఉంటుంది. The administrative work of the judiciary is part of the RTI. For example, మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్స్ చేస్తాడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేషన్ చేస్తాడు, కోర్టు ఫీజు ఉంటుంది. ఇవన్నీ జస్టిస్ కి సంబంధించింది కాదు, అడ్మినిస్ట్రేషన్ సంబంధించింది. ఈ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన వర్క్ మొత్తం కూడాను మనకి ఆర్టీఐ కిందికి వస్తుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది ఇక్కడ. ఇది ఆర్టీఐ అనేది 2005లో మనకి ఎనాక్ట్ చేయడం జరిగింది. అక్టోబర్ 12వ తారీఖు అమల్లోకి వచ్చింది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. ఇస్ దిస్ క్లియర్ సార్? నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడాలి సార్ అందరూ. యా, జర ఇంపార్టెంట్ ఇది కూడా. 5th క్వశ్చన్ 2008
Which among the following statements are not correct regarding Gram Nyayalayas? Establishment of Gram Nyayalayas by the state and union territory is mandatory as per section 3 of Gram Nyayalayas Act of 2008. అయితే 2008 చట్టం కరెక్టే, కానీ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, రైట్? ఇట్ మే ఆర్ మే నాట్. సో ఫస్ట్ వన్ రాంగ్ సార్. State government appoints Nyayadhikari for each Gram Nyayalaya in consultation with High Court. It shall be the mobile court with only criminal jurisdiction. తప్పు, ఇది కూడా తప్పే. ఇక్కడ నాట్ కరెక్ట్ అని అన్నాడు, ఏసీ నాట్ కరెక్ట్ అనుకుంటున్నా. చూద్దాం. ఈ ఈ ఈ కోర్టుకి, ఏదైతే గ్రామ స్థాయిలో ఉన్న కోర్టుకి సివిల్ పవర్స్ ఉంటాయి, క్రిమినల్ పవర్స్ ఉంటాయి, రెవెన్యూ పవర్స్ ఉంటాయి, రైట్? అన్ని అధికారాలు అనేవి, అన్ని జ్యూరిస్డిక్షన్స్ అనేవి అది చేస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి 3. సో ఏసీ అంతే కదా, నాట్ కరెక్ట్. సో బి ఈస్ కరెక్ట్. సో ఇందాక అనుకున్నాం కదా మనం. సో బి ఈస్ కరెక్ట్. సో స్టేట్ గవర్నమెంట్ అపోర్ట్స్ న్యాయాధికారిని ఎవరు అపాయింట్ చేస్తారంటే స్టేట్ గవర్నమెంట్ ఫర్ ఈచ్ గ్రామ్ న్యాయాలయకి అపాయింట్ చేస్తారనమాట. సో ఇది కరెక్టే సార్. సో చాలా ఇంపార్టెంట్. కానీ చాలా రాష్ట్రాలలో ఈ గ్రామ్ న్యాయాలయస్ ని పెట్టలేదు. మీకు డేటా ఇస్తున్నా, రైట్? థీమ్ ఆఫ్ వాట్ ఈస్ అ థీమ్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ని ఇట్లా పెద్దగా చేసి పెడతా. యా, ఒకసారి వినండి ఇప్పుడు. యా, the theme of Gram Nyayalayas. What is the theme? Justice at doorsteps. Justice at doorsteps. అయితే 2008 చట్టం ద్వారా ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ, ఇట్ మే, స్టేట్ గవర్నమెంట్ మే కాన్స్టిట్యూట్ ఏ గ్రామ్ న్యాయాలయస్ అని ఉంది. అయితే మొత్తం 15 స్టేట్లలో, ఇది లేటెస్ట్ డేటా, 15 స్టేట్లలో 481 గ్రామ్ న్యాయాలయస్ కి మనకి పర్మిషన్ వస్తే, దాంట్లో ప్రస్తుతానికి 10 రాజ్యాలలో మాత్రమే స్థాపించారు. అది కూడా ఓన్లీ 301 ఫంక్షనల్ గా ఉన్నాయి. There are only 301 గ్రామ్ న్యాయాలయస్ విచ్ ఆర్ ఫంక్షనల్, అదర్స్ ఆర్ నాట్ ఫంక్షనల్. దాంట్లో టోటల్ గా మధ్యప్రదేశ్ లో 89 శాంక్షన్ చేస్తే 89 కి 89 ఫంక్షనల్ గానే ఉన్నాయి. మరియు ఫాలోడ్ బై రాజస్థాన్ లో 45 శాంక్షన్ చేస్తే 45 కి 45 పనిచేస్తూ ఉన్నాయి. కేరళలో వచ్చేసి 30 శాంక్షన్ చేస్తే 30కి 30 పనిచేస్తూ ఉన్నాయి. మహారాష్ట్ర వచ్చేసి 39 శాంక్షన్ చేస్తే దానిలో ఓన్లీ 26 మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. మరి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 0, రైట్? దేర్ ఆర్ 0 గ్రామ్ న్యాయాలయస్ విచ్ ఆర్ ఫంక్షనింగ్. ఐ థింక్ తెలంగాణలో అరౌండ్ 55 నోటిఫైడ్ ఉన్నాయి, కానీ ఆంధ్రలో కూడా అరౌండ్ 40 నోటిఫైడ్ ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా పనిచేయట్లేదు. దట్ ఈస్ ద మీనింగ్ అనమాట. ఈస్ దిస్ క్లియర్? సో లెట్స్ గో టు 6th క్వశ్చన్. దట్ ఈస్ రిగార్డింగ్ మన అస్సాం అకార్డ్. వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి ఎగ్జామ్ కి ఈ న్యూస్ లో ఉంది. రీసెంట్ గా సుప్రీంకోర్టు కేసు ఉంది దీని మీద. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద Section 6A of Citizenship Act? Section 6A is a special provision added to Citizenship Amendment Act of 1985. Correct, Andy. It confers citizenship to those who migrated from East Pakistan to Assam from January 1st, 1966 to 24th March of 1971. Right? Completion of 10 years from the date of defection as a foreigners. Both the statements are correct. ఇక్కడ ఏం జరిగింది సార్ అంటే, మనకి అస్సాంలో 1966 1971 ఆ టైంలో బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎక్కువగా రావడం స్టార్ట్ చేశారు. ఈ ఎక్కువగా రావడం స్టార్ట్ చేయడం వల్ల అస్సాంలో ఉండే నేటివ్ పీపుల్ యొక్క సంఖ్య తగ్గిపోయి ఇల్లీగల్ మైగ్రెంట్స్ యొక్క సంఖ్య పెరిగింది. మనకి బంగ్లాదేశ్ యుద్ధం అయింది కదా అప్పుడు. సో ఇల్లీగల్ మైగ్రెంట్స్ రావడం వల్ల ఆ ఇల్లీగల్ మైగ్రెంట్స్ అవుట్పాస్డ్ ద పాపులేషన్ ఆఫ్ నేటివ్ పీపుల్. మరి విచిత్రం ఇది. అంటే నేటివ్ పీపుల్ కంటే ఎక్కువ అయిపోయారు. మరి నేటివ్ పీపుల్ కంటే ఎక్కువ అయిపోయారు కాబట్టి వాళ్ళ యొక్క ఏమంటారు రైట్స్ అనేవి పోతూ ఉన్నారు. నేటివ్ పీపుల్ కి రైట్స్ లేవు. సో కొన్ని మంది సంస్థలు అస్సాం పార్టీ పొలిటికల్ అప్రెషన్ ఏం జరిగిందంటే, ఈ ఈ ఈ ఫారినర్స్ ని మరియు ఇండియన్స్ ని గుర్తించాలి. ఫస్ట్ వాళ్ళని సపరేట్ చేయాలి.
సెపరేట్ చేశాక ఎవరైతే నేటివ్ ఇండియన్స్ ఉన్నారో వాళ్ళకి హక్కులు ప్రొవైడ్ చేయాలని చెప్పేసి రైట్ చాలా పెద్ద గందరగోళము సివిల్ రైట్స్ జరిగితే అప్పుడు రైట్ 1985లో అస్సాం అకార్డ్ అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ సైన్ చేసి దాని ప్రకారంగానే సెక్షన్ 6 క్యాపిటల్ ఏని రైట్ ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ లో 1985లో యాడ్ చేయడం జరిగింది. దాని రిలేటెడ్ గా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. మనకి అస్సాం అకార్డ్ is signed between గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ అస్సాం గవర్నమెంట్. ఇది గుర్తుపడతారు మీరు రైట్. అస్సాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పాటు ఇంకా 2 సంస్థలు ఉన్నాయి. ఆల్ అస్సాం స్టూడెంట్ యూనియన్ ప్లస్ ఆల్ అస్సాం గణ సంఘం పరిషత్. ఆల్ అస్సాం జనసంఘం పరిషత్ అంటే ఈ 4 వ్యవస్థలు అస్సాం అకార్డ్ ని సైన్ చేశారు ఇన్ ద ఇయర్ 1985. గుర్తుపెట్టుకోవాలి సార్ ఇవన్నీ మీరు. ఈ అస్సాం అకార్డ్ కి 3 మేజర్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫారినర్స్, ఇందాక చెప్పినా కదా, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫారినర్స్. రెండోది అప్లికేషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్. ఎవరైతే ఐడెంటిఫికేషన్ చేస్తారో వాళ్ళని భారత పౌరసత్వాన్ని అప్లై చేయించాలా. మూడోది ప్రొవైడింగ్ రైట్స్ టు నేటివ్ పీపుల్. ఎవరైతే నేటివ్ పీపుల్ ఉంటారో అస్సాంలో వీళ్ళ యొక్క హక్కులని కాపాడాలి అని చెప్పేసి ఇది మూడోది. ఈ 3 కలిపే సెక్షన్ 6A మనకి ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955లో 1985లో ఇన్సర్ట్ చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్ నెంబర్ 6. 7th వన్ చూద్దాం సార్. 7th వన్ ఇది ఎక్స్పెక్టెడ్. 7th వన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఏంటి 7th వన్ ఇక్కడ రైట్? ఇంపార్టెంట్, ఈజీ, చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. ఈజ్ ఎక్స్పెక్టెడ్. Which among the following statement is or are correct recommendations of high level committee on simultaneous elections? So simultaneous elections related ga ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. The committee suggested elections to be held in 2 phases. Correct sir. The committee had proposed amendments of article 82, 83, 324. ఇది కూడా కరెక్టే. Separate electoral rolls to be prepared by Election Commission of India and State Election Commission by amending Article 325. ఇది తప్పు. ఎందుకు? There should be not separate, common. There should be common electoral rolls అని చెప్పింది అనమాట. మనకి 1 nation 1 election అని అంటారు. దీన్ని ఏమంటారు? 1 nation 1 election. రైట్. ఈ 1 nation 1 election అనేది రీసెంట్ గా క్యాబినెట్ అప్రూవ్ చేసింది. క్యాబినెట్ అప్రూవ్ చేస్తూ రైట్ ఒక ప్రపోజల్ పెట్టి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే 2 phases లో ఎలక్షన్స్ అవుతాయి. ఫస్ట్ ఫేజ్ లో లోక్సభ మరియు అసెంబ్లీలకు అవుతాయి. లోక్సభ మరియు అసెంబ్లీలకి జరిగిన 100 days లో వితిన్ 100 days లో మనకి లోకల్ ఎలక్షన్స్, పంచాయతీ మున్సిపాలిటీల యొక్క ఎన్నికలు జరగాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే వితిన్ 100 days లో పంచాయతీస్ కి మున్సిపాలిటీకి కూడా జరగాలి అని చెప్పింది అనమాట. దేర్ షెల్ బి కామన్ ఎలక్టోరల్ రోల్స్ ఫర్ సెంటర్ అండ్ స్టేట్. ఇప్పుడు కామన్ గా లేదు. స్టేట్ కి సపరేట్ ఉంటుంది, సెంటర్ కి సపరేట్ ఉంటుంది. రైట్. ఈ క్యాబినెట్ ఏం చెప్పిందంటే దీనిలో ఇంప్లిమెంట్ చేయడానికి ఇంప్లిమెంటేషన్ గ్రూప్ అనేది తయారు చేసింది. ఎలా ఇంప్లిమెంట్ చేయాలో సజెషన్స్ ఇవ్వడానికి. సో ఈ సపోజ్ ఇఫ్ 1 nation 1 election ఈస్ గోయింగ్ టు బి ఏ రియాలిటీ, మరి ఏ ఆర్టికల్స్ అమెండ్ చేయాలి అని అంటే మనకి ఫస్ట్ ముఖ్యంగా రాజ్యాంగంలో ఆర్టికల్ 83ని అమెండ్ చేయాలి. ఆర్టికల్ 83 which talks about duration of parliament. దీన్ని అమెండ్ చేయాలి. రెండోది మనకి ఆర్టికల్ 85ని అమెండ్ చేయాలి. డ్యూరేషన్ ఆఫ్ లోక్సభ గురించి మాట్లాడుతుంది. మూడోది స్టేట్ లెజిస్లేచర్ సంబంధించిన ఆర్టికల్ 172 మరియు ఆర్టికల్ 174. రైట్.
ఆర్టికల్ 172 టాక్స్ అబౌట్ డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ గురించి మాట్లాడుతుంది. అదేవిధంగా రైట్ ఇది వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిజల్యూషన్, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా లోక్సభను డిజాల్వ్ చేయొచ్చు, దాని అమెండ్ చేయాలి కదా మరి. అదేవిధంగా గవర్నర్ యాజ్ ది అథారిటీ టు డిజాల్వ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, దీన్ని అమెండ్ చేయాలంట. ఈ 4 కాకుండా ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అమెండ్ చేయాలి. వాళ్ళు పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికలు కండక్ట్ చేయలేరు కదా, అది అమెండ్ చేయాలి. అదేవిధంగా ఆర్టికల్ 325 ఎలక్టోరల్ రోల్స్, ఇది అమెండ్ చేయాలి. అదేవిధంగా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356 స్టేట్ ఎమర్జెన్సీ, ఈ 2 కూడా అమెండ్ చేయాల్సి వస్తుంది మనకి. ఎందుకు నేషనల్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు నార్మల్ టర్మ్ ఆఫ్ ది లోక్సభ కెన్ బి ఎక్స్టెండెడ్ బై 1 ఇయర్. మన లోక్సభ 1 ఇయర్ ఎక్స్టెండ్ అయింది అనుకోండి, ఈ బిస్కెట్ అయిపోతుంది మొత్తం. సో అదే అమెండ్ చేయాలని ఉంది. ఇవి కాకుండా ఏదైనా చట్టం అమెండ్ చేయాలా అంటే ఎస్ సార్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951ని అమెండ్ చేయాలి. ఆర్పీ యాక్ట్ ఆఫ్ 1951ని కూడాను అమెండ్ చేయాలని చెప్పేసి ఈ క్యాబినెట్ అప్రూవల్ 1 నేషన్ 1 ఎలక్షన్స్ ద్వారా మనకు తెలుస్తుంది. సో దిస్ ఈజ్ యువర్ 7th క్వశ్చన్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏంటిది క్వశ్చన్ ఏంది? యా, క్వశ్చన్ ఏంది సార్ ఇది? ఇట్ ఈస్ రిలేటెడ్ టు 1 second, ఐ విల్ జస్ట్ ఎరేజ్ దిస్. యా యా which among the following pairs are correct regarding steps taken to regulate artificial intelligence in India? 1. Ministry of Home Affairs ద్వారా నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎస్ కరెక్టే. నీతి ఆయోగ్ ప్రిన్సిపల్స్ ఫర్ రెస్పాన్సిబుల్ ఏఐ ఇచ్చింది. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఏఐ, ఇండియా ఏఐ అంటారు దీన్నే. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్, ఎస్ ఈ 3 కరెక్టే. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ, ఇండియా ఈజ్ ఏ పార్ట్నర్ టు దిస్. సో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆఫ్ ఏఐ. సో ఈ 4 కూడాను ఇండియాలో ఏఐ యొక్క మార్కెట్ ని గ్రాప్ చేయడానికి తీసుకొచ్చిన విషయాలు అనమాట. సో ఇవి డైరెక్ట్ క్వశ్చన్, సింపుల్ గానే ఉంటుంది మనకి, రైట్? ఒకసారి చూడండి. నేషనల్ నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది మనకి నీతి ఆయోగ్ ద్వారా వచ్చింది. launched the AI for all strategy to harness AI in sectors like healthcare, agriculture and also education. Principles for the responsible AI, ఇది కూడా నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. ప్రిన్సిపల్ ఫర్ రెస్పాన్సిబుల్ ఏఐ అని చెప్పేసి, రైట్? అండ్ ఆపరేషనల్ ప్రిన్సిపల్ అంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఏఐ, రైట్? ఇది ఇండియా ఏఐ ప్రోగ్రామ్. ఇది మనకి నాకు తెలిసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో కూడా అడిగినట్టున్నాడు. గ్లోబల్ పార్ట్నర్షిప్, ఇండియా ఈజ్ ఏ మెంబర్ పార్టిసిపేటింగ్ ఇన్ గ్లోబల్ డిస్కషన్ అండ్ అలైనింగ్ నో టెక్నాలజీ అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనమాట. సో దిస్ ఈస్ యువర్ క్వశ్చన్. ఈ సింపుల్ క్వశ్చనే, సో ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక్కసారి. యా, రీసెంట్లీ రైట్, మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ గ్రీవియన్స్, మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ పర్సోనల్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్ అండ్ పెన్షన్స్ issued a comprehensive guidelines for handling public grievance. Which among the following statements are correct regarding this? సో పబ్లిక్ గ్రీవియన్స్ ని హ్యాండిల్ చేయడానికి రీసెంట్ గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మినిస్ట్రీ ఆఫ్ పర్సోనల్ అండ్ పబ్లిక్ గ్రీవియన్స్ ఇచ్చిందంట. సో దాంట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. అండ్ ఇంటిగ్రేటెడ్ యూజర్ ఫ్రెండ్లీ గ్రీవియన్స్ ఫిల్లింగ్ ప్లాట్ఫామ్ విత్ CP grams to provide citizens a single window experience. Absolutely correct, sir. Appointment of nodal officer for grievance in all ministries, ఇది కూడా కరెక్టే. Dedicated grievance cell shall be set up in every ministry with sufficient resources, ఇది కూడా కరెక్టే. Timeline for effective grievance redressal have been reduced to 2 weeks from the existing 3 weeks. ఇది రాంగ్. ఐ థింక్ రైట్ 30 days ఉంటే 21 days చేసినట్టున్నారు. ఒకసారి చూద్దాం. 30 days ఉంటే 21 days, కరెక్ట్. సో 30 రోజులు ఉన్న దాన్ని తీసుకెళ్లి 21 days చేశారు. సో గ్రీవియన్స్ రెడ్రిసల్ అనేది 21 రోజుల్లో 3 వారాలలో కంప్లీట్ చేయాలని చెప్పి తీసుకొని రావడం జరిగింది. 2024 పాలసీ గైడ్ లైన్స్ మేనిఫెస్ట్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ అండర్టేకెన్ విత్ 10 steps రిఫార్మ్ ప్రాసెస్ అడాప్టెడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో గుర్తుపెట్టుకోవాలి, అది కూడా ఇంపార్టెంట్ మనకి, రైట్? 10th క్వశ్చన్ చూడండి సార్. 10th క్వశ్చన్ కూడా నాకు తెలిసి వెరీ ఈజీ, డైరెక్ట్ క్వశ్చన్. How many of the following statements are correct regarding unified pension scheme? It is based on the recommendations of
టీవీ సోమనాథ్ కమిటీ, కరెక్ట్ సార్, రైట్, వెరీ ఇంపార్టెంట్. It will come into effect from April 1st, 2025 and applies to only specific central government employees. No, all central government employees. All central government employees ikkada. Right, it is applicable to all central government employees. Right, ikkademo undi. Yeah. Assured 50% average basic pay drawn over the last 12 months prior to superannuation for the minimum qualifying of service 25 years. ఇది కూడా కరెక్టే. 50% అనేది లాస్ట్ 12 months మీరు పని చేసే దాంట్లో, రైట్, ఏదైతే శాలరీ వస్తుందో దాని 50% యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఇస్తారని చెప్పారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి, రైట్, ఏది ఏ ఇంకా సి, రైట్, అంతే 3, కరెక్ట్ 3. సో ఇక్కడ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అప్లికబుల్ అవుతుంది. సో ఇది మనకి పాలిటీ 2024 రిలేటెడ్గా ఈ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ సిరీస్ 10 క్వశ్చన్స్ 10 ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్. ఇంకో 10 ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్తో చేయడానికి ఇంకో వీడియోతోని మేము ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.